సో ఇలాంటి పరిస్థితుల్లో ఆయన ఆ విధమైన వ్యాఖ్య చేయడం మనందరం కూడా ఆహ్వానించాల్సిన అంశం. రైట్, మళ్ళీ వస్తానండి మీ దగ్గరికి, మీ దగ్గరికి ఒకసారి చిన్నపరెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. వారు చాలా ఓపికగా విన్నారు, వైసీపీ నాయకులు. సో ఇదండి, ఇంకా మనం అధికారంలో లేకపోయినా మన కండకావరం ఏమాత్రం తగ్గల. కాకినాడ ఇన్సిడెంట్ చూసాం. ఊళ్ళో కుటుంబాలను వెలేయటం ఏంటండి, వాళ్ళకు ఏ పార్టీలు వాళ్ళు, లేకపోతే ఏ కులాలు, ఏ మతాలు, ఇవన్నీ పక్కన పెట్టండి. చిన్న ఊరు, ఆ ఊళ్ళో 10 మంది కలిసి ఉండాల్సింది. బాబాయ్, పిన్ని, పెద్దమ్మ, పెదనాన్న అని పిలుచుకునే ఊళ్ళో 5 కుటుంబాలను వెలేయటం అంటే ఏంటి? మీరు అనుకుంటున్నారా స్టిల్ మీరు ఇంకా పవర్లోనే ఉన్నారు? ఒక సీఎం కుర్చీ ఒకటి మా దగ్గర లేదు, అధికారం అంతా మా దగ్గరే ఉందని అనుకుంటున్నారా? అండ్ రెండోది, చౌదరి గారు ఇందాక అడిగిన ప్రశ్న, అది కూడా మీరే చెప్పాలి. విజయలక్ష్మి గారితో భేటీ సందర్భంగా జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి లభించిన హామీ ఏంటి? 99 వీక్షకులకు అలాగే ప్యానల్ సభ్యులందరూ కూడా నమస్కారం. మీరు చాలా విషయాల్ని చర్చ జరిగిన తర్వాత ఇప్పుడు ప్రత్యేకంగా కాకినాడకి సంబంధించినటువంటి ఇష్యూకి నన్ను తీసుకెళ్తా ఉన్నారు. ఓకే, ఎనీవే అన్నిటిని కూడా కలిపి సమాధానం చెప్పాలి. ఎందుకంటే మన టీడీపీ, జనసేన, బీజేపీ లేరు, ఆయన ఎనలిస్ట్ వచ్చారు, ఆయన మస్తాన్ రావు గారు, మీరు అందరు కలిపి చెప్పాలి కాబట్టి సమయం ఎక్కువే తీసుకుంటాను నేను. అలాగే అయితే కాకినాడలో జరిగినటువంటి సంఘటనలకు సంబంధించి నాకున్న సమాచారం మేరకు అది ఆ ఊర్లో ధాన్యం పాటలు పాడేటటువంటి ధాన్యం పాటలు, ఆ ఊరు గ్రామాభివృద్ధి కోసం ధాన్యం పాటలు పాడే దాంట్లో వచ్చినటువంటి ఇష్యూ మీద జరిగినటువంటి దాన్ని డైవర్ట్ పాలిటిక్స్ చేయటం అనేది ఈ ప్రభుత్వానికి కానీ, ఆ నాయకులకు కానీ, ఆ టీడీపీ వాళ్ళకి కానీ, లేకపోతే వాళ్ళందరికి అలవాటు కాబట్టి, ఆ కూటమి ప్రజలందరికీ కూడా అలవాటు కాబట్టి దాన్ని తీసుకుపోయి సబ్జెక్టు తీసుకుపోయి మమ్మల్ని అందరినీ వినేశారు అని చెప్పేసి కంప్లైంట్ చేయటం, దాని మీద మళ్ళీ కలెక్టర్ గారు ఆదేశించడం, లేకపోతే ఎంఆర్ఓ గారు రావటం, ఇలాంటివి జరిగిందని చెప్పేసి మేము అనుకుంటా ఉన్నాం. ఎందుకంటే ప్రతి గ్రామంలో కూడా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తున్నటువంటి రోజులు ఇవి. ఈ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తున్న రోజుల్లో వైసీపీ వారు టీడీపీ వారిని వెలేసేటటువంటి పరిస్థితి ఎక్కడైనా ఉందా అని నేను అడుగుతా ఉన్నా. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైసీపీకి సంబంధించినటువంటి పంచాయతీ ప్రెసిడెంట్ కానీ, ఎంపీపీలు కానీ, ఎంపీటీసీలు కానీ మేజర్గా ఉంది. మరి ఎందుకని మిగతా చోట కండకావరం ఎందుకు కనపడలేదు సార్? ఒక్క కాకినాడలోనే ఎందుకు కండకావరం కనపడింది? అది కండకావరం కాదు, అక్కడ జరిగింది వాళ్ళ ఆధిపత్యం కోసం ఈ యొక్క డైవర్ట్ పాలిటిక్స్ సబ్జెక్ట్ లో భాగంగా తీసుకెళ్లి మమ్మల్ని అందరినీ వెలేశారని చెప్పేసి చేసినటువంటి కార్యక్రమంగానే భావిస్తా ఉన్నాం. అలాగే పవన్ కళ్యాణ్ గారు పుస్తక పఠనం గురించి బాగా గొప్పగా చెప్పడం జరిగింది. సార్, సినిమా నటులు పవన్ కళ్యాణ్ గారు ఆయన ఏ సందర్భానికి సంబంధించి ఆ సందర్భాన్ని అన్వయించుకొని చెప్పడంలో మనం వాళ్ళకి సాటి లేరని మనం చెప్పొచ్చు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మేనమామగా ఈ రాష్ట్ర ప్రజల పిల్లలందరికీ కూడా ఒక మేనమామగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బైజూస్ అనేటటువంటి ఒక కంటెంట్ తీసుకొని, ట్యాబులు తీసుకొని ఆ పిల్లల భవిష్యత్తు కోసం వాళ్ళకి మంచి జరగాలి, ప్రైవేట్ స్కూళ్లలో లేకపోతే పేరెంట్స్ కోట్ల రూపాయల ఆస్తులు ఉన్న వాళ్ళు కొనుక్కొని ట్యాబ్లెట్స్ చేసుకుంటే అది చదువు కాదు, పేదవాడికి కూడా మనం అందించాలి అని చెప్పేసి అది చేస్తూ ఆ పిల్లలకి మంచి జ్ఞానాన్ని కల్పించాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే ఆ రోజేమో ఈ బైజూస్ వేస్ట్, లేకపోతే అసలు ఇంత నాలెడ్జ్ ఉండదు వీళ్ళకి, అసలు అనవసరం అని చెప్పేసి ఆ రోజు చెప్పారు. సరే, వాళ్ళు వీళ్ళు అన్నారని కాదు కానీ చిన్నపరెడ్డి గారు నాది ఒక చిన్న సందేహం. 8వ తరగతి చదివే పిల్లాడో లేకపోతే విద్యార్థినియో వాళ్ళని తీసుకొచ్చి టోఫెల్ పరీక్షకి మేము ప్రిపేర్ చేయిస్తాం, అప్పటి నుంచి కోచింగ్ ఇస్తాం, ఏమన్నా అర్థం ఉందండి? అన్నప్రాసన ఆవకాయ పెడతారా ఎవరైనా? సార్, ఈరోజు నేను పేపర్లో చూశాను సార్, 12 సంవత్సరాల విద్యార్థి డేటా సైంటిస్ట్ గా రూపొందడం మేడం చూసామా? ఎక్కడ చూసామా మనం? డేటా సైంటిస్ట్ అంటే 28-30 సంవత్సరాల చేసింది. టాలెంట్ ఎవరు సొత్తు కాదు సార్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ పునాది వేస్తే అలాంటి విద్యార్థులు రెడీ అవుతారని కదా మనం చెప్పేది. దానికి ఇవాళ 8వ తరగతి పిల్లలు బైజూస్ చదువుతారా? మీరు కూడా అలా మాట్లాడతారు. నేను అడుగుతున్నది టోఫెల్ గురించి అండి. ఐఎమ్ వెరీ స్పెసిఫిక్. నేను అడుగుతున్నది టోఫెల్ గురించి. చిన్నపరెడ్డి గారు, మై క్వశ్చన్ ఈస్ వెరీ స్పెసిఫిక్. టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ యాజ్ అ ఫారిన్ లాంగ్వేజ్
టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ యాజ్ ఎ ఫారిన్ లాంగ్వేజ్ గురించి నేను మాట్లాడుతున్నా. బైజూస్లో మీ కుంభకోణం గురించి మాట్లాడతా, కంటెంట్ గురించి నేను మాట్లాడను. నేను అడుగుతున్నది టోఫెల్ ఎగ్జామినేషన్ గురించి, టోఫెల్ కోచింగ్ గురించి. ఎగ్జామినేషన్ అనేది అంత అవగాహన ఉండదు ఆ స్థాయిలో, అట్లా దాని గురించి అక్కడ ఇంట్రడ్యూస్ చేయడం ఏంటి అనేది అక్కడ ప్రశ్న. బైజూస్ ట్యాబ్ ఇచ్చారనే దాని కాదు, అది మాట్లాడదాం, ఖచ్చితంగా అది మాట్లాడదాం. బట్ ఈ ప్రశ్న బైజూస్ ట్యాబ్ ఇవ్వటం మంచిదే, నాడు నేడు చేయటం మంచిదే, పిల్లలకు సాక్షులు ఇవ్వటం మంచిదే, పిల్లలకి బట్టలు ఇవ్వటం మంచిదే. 2029 దాకా ఒప్పందాలు చేసుకోవటం కూడా మంచిదే అని అంటారా మీరు? 2029 దాకా 2054 దాకా చేసుకోండి. 29తో ఎందుకు ఆగారు? 54 దాకా చేసుకోపోయారు. 30 ఏళ్ళ అధికారంలో అనుకున్నారు. ఓ మీరు ఎప్పుడు వచ్చారో అధికారంలోకి? 2019. అక్కడి నుంచి 30 ఏళ్ళు వేయండి, ఎంత అయిందండి? అప్పటిదాకా చేసుకోవాలి మీరు ఒప్పందాలు. 2029తో ఎందుకు ఆపారు? 2059 ప్రధానంగా చెప్తున్నారు అవన్నీ మంచివే, కానీ దాని వెనకాల కుంభకోణాల గురించి ఏంటి అనేది మాట్లాడుతున్నారు. అది బడ్జెట్లు విమర్శిస్తున్నారు, సమాధానం గురించి ఐబీ గురించి ఎంత కుంభకోణం చేశారో చాలా క్లియర్ గా చెప్పారు. ఒక నిమిషం అండి, ఆయన మాట్లాడండి. ఉంది కదా, ఎందుకని ముందుకు పోవట్లేదని. డేటా అంతా వాళ్ళో ఇళ్ళో ఇచ్చిన సరుకు అంతా ఉంది మా దగ్గర, అందులో వాస్తవం అసలు కోర్టు పనికొచ్చేటట్టుందా లేదా అని చెప్పేసి జనసేన వారే చెప్పడం జరిగింది. ఇలాంటి చెత్త కాగితాలన్నీ తయారు చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద మూసి జగన్మోహన్ రెడ్డి గారిని తప్పుడోడు అని చెప్పేసి చూపించడానికి చేసే భాగంలో ఇన్ని బండిల్స్ పుస్తకాలు పెట్టుకొని కూర్చున్నారు. కానీ అది దేనికి నేలకు తీసుకోవడానికి కూడా పనికిరాదని వారికి తెలుసు. అందుకనే వారు ఏది కూడా 6 నెలలైనా కానీ ఎలాంటి విచారణ, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి దానికి కూడా కోర్టులకి సరిపోయినంత ఎవిడెన్స్ పదేళ్ళ నుంచి జైలుకి, వేల కోట్లు కుంభకోణం చేసి 10 ఏళ్ళ నుంచి జైలుకి అందుకే దిగుతున్నారు. సార్ ఉండండి సార్, అందరూ ఆగండి సార్ ఒకసారి. సార్ యాంకర్ గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు స్కూల్స్ చేస్తే సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలతో పని చేపియలే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాంట్రాక్టర్లతో పని చేపియలేదు సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకొని, ప్రభుత్వం ఒక నిర్ణయం ఉండనో ప్రభుత్వం నిర్ణయం తీసుకొని విద్యా కమిటీలను వేసి తల్లిదండ్రులే దాని మీద కరెక్ట్ గా చేసేదానికి హెడ్ మాస్టర్ ని వాళ్ళతో కలిపి చేసినటువంటి కార్యక్రమం. 100 రూపాయలు కూడా అవినీతి జరగలే. డెవలప్మెంట్ చేసింది చెప్పుకోవడానికి మాకు చేతగానటువంటి పరిస్థితిలో మేము ఉండొచ్చు, కానీ దాన్ని మీరు అడ్వాంటేజ్ గా తీసుకొని అదేదో జరిగిపోయిందని చెప్పేసి మీరు మాట్లాడితే మాత్రం కరెక్ట్ కాదు. అలాగే జేసీ దివాకర్ రెడ్డి గారు ఒక నిమిషం ఆగండి, ఆయన మాట్లాడండి శివపార్వతి గారు, ఆయన మాట్లాడండి. వాస్తవాలు నిదానంగా బయటకు వస్తాయి. వాస్తవాలు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చేసింది ఏంటంటే మీ అన్ని చట్ట ప్రకారం లేవు, అందుకని మీ బండ్లన్నీ ఆపేసి చట్ట ప్రకారం చేసుకోమని ఆ రోజు చెప్తే ఆ రోజు మాట్లాడినటువంటి మాటలు చూసాం. ఈ రోజేమో చట్ట ప్రకారం వాళ్ళకి ఉన్నాయో లేవో మాకు తెలియదు, కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి మేలురా నాయన మీరు ఒకసారి ఆయన ఏమన్నారో చూద్దామండి. ప్రభాకర్ రెడ్డి గారు ఏమన్నారో, జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఏమన్నారో ఇంకొకసారి చూద్దాం. చిన్నపరెడ్డి గారు ఒక్క నిమిషం, జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఆయన ఏం మాట్లాడారు జస్ట్ 4-5 లైన్లు విందాం, తర్వాత వద్దు, 4-5 లైన్లు విందాం.